నెల 22వ తారీఖున కర్ణాటక రాష్ట్రం మడికెరకు చెందిన మంజునాథ అనే బాలుడు తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సాయంత్రం భోజనం తర్వాత బయటకు వస్తూ అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగింది. వెనువెంటనే అక్కడున్న సిబ్బంది స్పందించి ఆ బాలుని తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. తదనంతరం వైద్యుల సలహా మేరకు తిరుపతిలోని స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆ బాలుని చేర్చడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆ బాలుడు ఈరోజు మరణించడం జరిగింది. బెంగళూరు మట్టి తిరుపతికి 12 మంది వచ్చినాము. దర్శనం చేసుకున్నాక వెంగమాంబ అన్నప్రసాదంతో పోయినాము. గేట్ ఓపెన్ చేసినాడు. మా అబ్బాయి పరిగెత్తి ఆయాసంతో పడిపోయినాడు. మేము వెంటనే చూసి అశ్విని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అక్కడ ట్రీట్మెంట్ అంతా తీసుకున్నాక స్విమ్స్ హాస్పిటల్కి వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. వాళ్ళు పొద్దున్నే మా అబ్బాయి పరిస్థితి బాగాలేదని చనిపోయినారని చెప్పినారు. మీ అబ్బాయి పరిగెత్తినట్టు ఎక్కడ చూశారు? పోలీసు వాళ్ళు సీసీ ప్రొటెక్షన్ చూపించినారు. ముందు చూడలేదు కాబట్టి అలా చెప్పినాము. ఇప్పుడు చూపించారు కాబట్టి మా అబ్బాయిది ఏం తప్పు లేదు. హార్ట్ అటాక్ వల్ల చనిపోయినారు. అంతే సార్ జరిగింది.